సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ ఇలా చేయండి. కొంచెం కర్రీ పెట్టుకున్నా ఎక్కువ అన్నం తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి వాటర్ ఫామ్ అయ్యేంత వరకు ఉడికించాలి. వాటర్ ఫామ్ అయ్యి ఇంకిపోతున్న టైంలో ఒకసారి మళ్ళీ కలుపుకొని పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ని, 2-3 పచ్చిమిర్చిని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చికెన్ 70% ఉడికిన తర్వాత హాఫ్ టీ గ్లాస్ వాటర్ని వేయండి. జస్ట్ హాఫ్ టీ గ్లాస్ వేయండి, ఎక్కువగా వేయకండి. హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి అంతా మిక్స్ చేసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసి చికెన్ని పూర్తిగా ఉడికించుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో రుచికరంగా సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.